కరివేపాకు ఫ్రీగా వస్తుంది కదా అని నేను ఎలా పడితే అలా వాడనండి. వాళ్ళు తెచ్చిచ్చే వాళ్ళు ఆఫీస్ నుండి మాకు తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఇక్కడ తెలుగు వాళ్ళు. ఎవరిని అడిగితే వాళ్ళు తెచ్చిస్తారనమాట. తర్వాత ఇక్కడ నారాయణ స్కూల్లో మా పిల్లలు చదివారు. అక్కడ కూడా చెట్టు ఉంది. అక్కడ కూడా వాచ్‌మెన్ కోసిస్తాడనమాట. సో, మాకు కావాల్సినంత దొరుకుతదని ఎలా పడితే అలా వాడనండి. మేము అక్కడికెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చిస్తున్నారు గదా అని తెలిసిన ఫ్రెండ్స్ ఊరికే రఫ్‌గా వాడేసి మళ్ళీ వాళ్ళని తెప్పించుకొని ఇబ్బంది పెట్టననమాట. దాన్ని అందుకే నీట్‌గా జాగ్రత్తగా నేను స్టోర్ చేసుకుంటా. మార్కెట్‌లో 10 కొమ్మలు అంటే ఇప్పుడు ఒక కొమ్మలాగా చూపిస్తున్నా గదా! అట్లా 10 కొమ్మలు మనకు రూ. 10కి దొరుకుతాయి. ఫ్రీగా తెప్పిస్తామని తెచ్చుకోవటం కాదండి. ఎమర్జెన్సీ అయితే కూడా కొంటుంటాను. నాకు కరివేపాకు పొడి చేసుకుంటుంటాను. ఎక్కువ కరివేపాకు వాడుతుంటాను గదా! మసాలా పురుగుల్లో కూడా చాలా కరివేపాకేస్తాను. అందుకనేసి మేము వాళ్ళు ఫ్రెష్‌గా తెచ్చిస్తారు. అంతే తప్ప రూ. 10కు కకృతి కాదు. ఇంత ఆకు నేను కొనాలంటే ఇక్కడ మార్కెట్‌లో నాకు ఈజీగా రూ. 100 పైగానే అయితది. అందుకనేసి తెప్పించుకుంటాము. నేనేంటంటే మీకు బిజినెస్ చేసుకోవచ్చని ఇంతకుముందు కూడా చెప్పాను. కరివేపాకు బిజినెస్ కానీ పొడి చేసి ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు కదండీ! వాళ్ళకు చక్కగా ఐరన్ డెఫిషియన్సీ టాబ్లెట్స్ డాక్టర్ తినమంటారు. ఐరన్ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా! అలాంటి వాళ్ళకు చక్కగా మీరు గిఫ్ట్ లాగా కరివేపాకు పొడి చేసి ఇవ్వచ్చండి. మీకు చేయటం వచ్చు అనుకోండి. మనమేమో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంటికొస్తే ఏం చేస్తాము, ఏదన్నా జాకెట్ పెట్టో అట్లా పంపిస్తాం కదా! అలాంటి టైంలో చక్కగా అంటే ఇప్పుడు జాబ్ చేసే అమ్మాయిల గురించి చెప్తున్నా. అందరికీ పేరెంట్స్ పంపించేవాళ్ళు ఉండరు. నాకలా ఇష్టమని ఆ మాట మీకు చెప్తున్నాను. నేనొకసారి ఇక్కడ మా ఆయన కొలీగ్ వాళ్ళ మిసెస్ కడుపుతూ ఉంటే ఇట్లా అంటే బిజినెస్ చేస్తున్నప్పుడు 1 కేజీ ఆర్డర్ ఇచ్చారనమాట. తీసుకుంటాము అని. తర్వాత తీసుకోలేదు. అది నేను ఫ్రీగానే ఇద్దామని అనుకున్నా. మా ఆయన అన్నీ ఫ్రీగా ఎందుకు, మన టైం కూడా బాగలేదు కదా! డబ్బులకే ఇవ్వు అని చెప్పేసి చేసిచ్చాను. కానీ వాళ్ళు కొనలేదు. ఇంకా సో, అది నేను అలాగే ఇంకోళ్ళకి గిఫ్ట్‌గా ఇచ్చినాననమాట. ఎంత టేస్టీగా ఉంటదండి కరివేపాకుని నూనెలో డీప్ ఫ్రై చేసి, తర్వాత కరివేపాకు పొడి చేయండి. చాలా టేస్టీగా ఉంటది. నేనైతే ఇప్పుడు ఇలా చేసి పెట్టుకొని దీన్ని డీప్ ఫ్రై చేసి టపర్‌వేర్‌లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు కావాలో అప్పుడు కరివేపాకు పొడి చేసుకోవచ్చు. లేదంటే మసాలా పురుగులకు వాడుకోవచ్చు. బూందీ మిక్చర్ కొనుక్కొచ్చుకుంటాం. అందులోకి కూడా వాడుకోవచ్చు. పాత వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటది. సో, ఐరన్ బాగుంటది కనుక కడుపుతో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే చక్కగా ఇలా కొన్ని పొళ్ళు చేసిస్తే వాళ్ళు తృప్తిగా భోజనం చేస్తారండి. జాబ్ చేసే అమ్మాయిల గురించి చెప్తున్నా, లేదా పేరెంట్స్ ఉండిండరు. అలాంటి వాళ్ళు ఉంటారు కదా! యంగ్ కపుల్స్ చేయటం రాదు. ఇంటికొచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని వాళ్ళకు మీకు చేయటం వస్తే గిఫ్ట్ కింద ఇలాంటివి ఇస్తే కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్నీ బిజినెస్‌తో పోల్చుకోకండి. బిజినెస్ అనేది ప్రతిసారి అవ్వదు.